బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. కల్తీ పాలు తాగి 4 వ్యక్తుల మృతి చెందడం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. నగర పరిధిలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో ఈ ఘటన వెలుగు చూసింది. పాలు తాగిన కొద్దిసేపటికే బాధితులు తీవ్రమైన వాంతులు, విరేచనాలు మరియు కడుపు నొప్పితో విలవెల్లాడారు. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన అధికారులు మరణించిన వారిని మంచి రాధాకృష్ణమూర్తి, యాళ్ల శేషగిరిరావు, తాడి కృష్ణవేణి మరియు కనకరత్నంగా గుర్తించారు. వీరిలో రాధాకృష్ణమూర్తి దివాన్ చెరువుకు చెందినవారు కాగా మిగిలిన వారు లాలా చెరువు మరియు చౌడేశ్వరి నగర్ వాసులుగా నిర్ధారించారు. మరోవైపు రాజమండ్రి పిల్లల ఆసుపత్రిలో ప్రస్తుతం 4 చిన్నారులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 2 చిన్నారుల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. బాధితులకు ప్రస్తుతం వెంటిలేటర్పై ఉంచి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఘటన జరిగిన కాలనీలలో మరేమైనా కేసులున్నాయా అని తెలుసుకునేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సుమారు 13 వైద్య బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నాయి. ఎవరికైనా స్వల్ప అనారోగ్య లక్షణాలున్నా వెంటనే ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కల్తీ పాల వ్యవహారం వెనుకున్న అసలు కారణాలు అన్వేషించేందుకు పోలీసులు, ఉన్నతాధికారులు రంగంలో దిగారు. బాధితులందరూ ఒకే ప్రాంతంలో ఒకే వ్యక్తి వద్ద పాలు కొనుగోలు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే మరణానికి అసలు కారణం కల్తీ పాల లేక మరేదైనా రసాయన చర్య జరిగిందా అన్నది పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే స్పష్టమవుతుందని పోలీసులు వెల్లడించారు. ఈ విషాద ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. 4 వ్యక్తులు మృతి చెందడం ప్రభుత్వం యొక్క సంపూర్ణ వైఫల్యమేనని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపించాలని, పాలను కల్తీ చేసిన వారితో పాటు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం భారీ స్థాయిలో ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాజమండ్రి కల్తీపాల ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటు పోలీసులు, ఇటు వైద్య శాఖ అధికారులు సమన్వయంతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇది ధర్మం అండి రాజమండ్రిలో. దీన్ని తీవ్రంగా మాక్షం తెలియజేస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యాన్ని, ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం. డైరెక్ట్గా చెప్పాలంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రభుత్వ హత్యలు లేదు. ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం, అధికారులు వచ్చి నిలబడడం వల్ల వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కాదు. దీనికి సంబంధిత అధికారులు ఎవరు ఉన్నారో అందరి మీద కలిపి ఈ కల్తీ చేసినతో పాటు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం ఎక్కడైనా జరిగాయని చెప్పండి. ఎంతసేపు ఎవరి మీద రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తే ఎవరైనా ప్రతిపక్షంగా